తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 అవడం పొట్టి శ్రీరాములకు నిజమైన నివాళులన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అమరజీవి ఆత్మార్పణ దినం కార్యక్రమానికి హాజరైన ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఉనికిని కాపాడారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు కులానికి చెందిన వారు కాదని తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. అమరజీవి త్యాగం చిరకాలం నిలిచేలా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు 58 రోజులు త్యాగం, డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం, అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్, అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదటి అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్.